ముఖ్యమంత్రి దళపతి విజయ్ని లక్ష్యంగా చేసుకొని విజయ్కి ప్రియమైన త్రిషను డిప్యూటీ సీఎంగా ఎప్పుడు నియమిస్తారో చూడాలని తమిళనాడు వెయిట్ చేస్తుంది అంటూ విరుచుకుపడిన విపక్షం. రాజకీయాలతో సంబంధం లేకపోయినా విపక్ష పార్టీల నేతలు త్రిషను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించడం చర్చనీయాంశమవుతోంది. ముఖ్యమంత్రి విజయ్ ప్రకటించిన ఫ్రీ కార్లను తాము తిరస్కరిస్తున్నట్లు ప్రతిపక్షం డీఎంకే స్పష్టం. ప్రభుత్వం అప్పుల్లో ఉందని చెబుతూ ఇలాంటి దుబారా ఖర్చులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి ఎమ్మెల్యేకు కారు కొనిస్తానని, నిర్వహణ కోసం 75,000 అందజేస్తానని విజయ్ ప్రకటన. ఎమ్మెల్యేలకు కార్లు కొనివ్వాలనే సీఎం ప్రతిపాదనను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ప్రకటించడం హాట్ టాపిక్ అవుతోంది. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు వాహనాలు ఎందుకంటూ డీఎంకే ప్రశ్నించడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. త్రిష విజయ్ సొంత డబ్బులతో కొని ఇవ్వండి అంటూ ఆఫ్ ద రికార్డులో చెప్పినట్లు సమాచారం. తమిళనాడు రాజకీయాలు హాట్ టాపిక్గా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ ప్రకటించిన ఫ్రీ కార్లను తాము తిరస్కరిస్తున్నట్లు ప్రతిపక్షం డీఎంకే స్పష్టం చేసింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? మళ్ళీ త్రిష లొల్లి. విజయ్కి పెద్ద తలనొప్పిగా మారిన త్రిష ఎపిసోడ్. ప్రతి రాజకీయ విషయంలో త్రిషని లాగుతున్న విపక్షాలు. ఇక స్టోరీలోకి వెళ్తే తమిళనాడు రాజకీయాలు హాట్ టాపిక్గా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ ప్రకటించిన ఫ్రీ కార్లను తాము తిరస్కరిస్తున్నట్లు ప్రతిపక్షం డీఎంకే స్పష్టం చేసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాహన సౌకర్యం లేక తాము నియోజకవర్గంలో తిరగలేకపోతున్నట్లు టీవీకే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆయన అసెంబ్లీలో అందరికీ కొత్త కార్లు కొనిస్తానని ప్రకటన చేశారు. అయితే ప్రభుత్వం అప్పుల్లో ఉందని చెబుతూ ఇలాంటి దుబారా ఖర్చులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది. దీనిపైన ప్రభుత్వ స్పందన ఎలా ఉందనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక రాష్ట్రంలో 234 మంది ఎమ్మెల్యేలకు కార్లు కొనిస్తానని ప్రభుత్వం ప్రకటించగా ఇందులో 59 మంది డీఎంకే ఎమ్మెల్యేలు తిరస్కరణతో రాజకీయం వేడెక్కిందని అంటున్నారు. ఇక మరో విపక్షం అన్నా డీఎంకే నిర్ణయం కూడా ఉత్కంఠ రేపుతోంది. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో శాసనసభకు తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు. వీరంతా అధికార టీవీకే ఎమ్మెల్యేలే కావడం గమనించాలి. 2 ఏళ్ల క్రితం ఏర్పడిన టీవీకే పార్టీలో దాదాపు 90% మంది కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారే ఉన్నారు. అంతేకాకుండా అత్యంత సామాన్యులే శాసనసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రచారంలో ఏదో ఒక రకంగా ప్రజల్లోకి వెళ్లిన వీరంతా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో పర్యటనకు ప్రయాసపడుతున్నట్లు చెప్తున్నారు. ఇది గమనించిన కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి ప్రభుత్వమే వాహనాలను సమకూరిస్తే బాగుంటుందని సూచనలు చేశారు. అప్పటి వరకు ఈ సమస్యపైన ముఖ్యమంత్రి విజయ్ తర్జన భర్జన పడుతుండగా ఎంపీ జ్యోతిమణి సూచనతో కొత్త కార్లు కొనివ్వాలని నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. అయితే తన పార్టీ వారికే కార్లు సమకూర్చితే విమర్శలు వస్తాయనే ఆలోచనతో రాష్ట్రంలోని ప్రతి ఎమ్మెల్యేకు కారు కొనిస్తానని, నిర్వహణ కోసం 75,000 అందజేస్తానని ప్రకటించారు. ఈ నిర్ణయం టీవీకేతో పాటు కమ్యూనిస్టులు, వీసీకే పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలకు సంతోషం కలిగించిందని అంటున్నారు. అయితే ప్రధాన ప్రతిపక్షం డీఎంకే మాత్రం సీఎం విజయ్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించడమే చర్చనీయాంశమవుతోంది. ఎమ్మెల్యేలకు కార్లు కొనివ్వాలనే సీఎం ప్రతిపాదనను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ప్రకటించడం హాట్ టాపిక్ అవుతోంది. తాను ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు కూడా ఆయన వివరించారు. టీవీకే ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో అప్పుల్లో కూరుకుపోయిందని ప్రకటించారని, ఇప్పుడు వాహనాలు కొనుగోలు చేయడం అంటే ప్రభుత్వంపై మరింత భారం మోపడమే అవుతోందని చెప్తున్నారు. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు వాహనాలు ఎందుకంటూ డీఎంకే ప్రశ్నించడం కూడా ప్రాధాన్యత సంతరించుకుందని అంటున్నారు. ఇదే దారిలో మరో ప్రతిపక్షం అన్నా డీఎంకే కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి విజయ్ వెనక్కి తగ్గాల్సి వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇకపోతే రాజకీయాలకు సంబంధం లేకపోయినా తమిళనాడు రాజకీయాలు మొత్తం ప్రముఖ నటి త్రిష చుట్టూనే తిరుగుతున్నాయి. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా త్రిషను వీవీఐపీగా పరిగణించడాన్ని విపక్ష పార్టీలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఈ విషయంపైన ఏఐడీఎంకే సీనియర్ నేత ఉదయ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడుకు పట్టిన శాపం అంటూ త్రిషపైన ఘాటు విమర్శలు గుప్పించారు. వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి దళపతి విజయ్ని లక్ష్యంగా చేసుకొని విజయ్కి ప్రియమైన త్రిషను డిప్యూటీ సీఎంగా ఎప్పుడు నియమిస్తారో చూడాలని తమిళనాడు ఎదురు చూస్తోంది అంటూ ఉదయ్ కుమార్ విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఆ కామెంట్లు మర్చిపోకముందే
త్రిష తమిళనాడుకు పట్టిన శాపం అంటూ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఉదయ్ కుమార్. ఇక సినీ నటి త్రిష పైన ఏఐడిఎంకే నేత ఉదయ్ కుమార్ విమర్శలు హాట్ టాపిక్ అవుతున్నాయి. రాజకీయాలతో సంబంధం లేకపోయినా విపక్ష పార్టీల నేతలు త్రిషను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించడం చర్చనీయాంశమవుతోంది. ఈ విషయంలో విపక్షంలో ఉన్న డిఎంకే, అన్నా డిఎంకే పోటీ పడుతున్నట్లు ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సైతం త్రిష పైన అభ్యంతరకర విమర్శలు చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా పోలీసులు అరెస్టు కూడా చేశారు. అయితే ఇప్పుడు అన్నా డిఎంకే కూడా తగ్గేదే లేదన్నట్లు త్రిష పైన మాటల దాడి చేయడం తమిళనాడు రాజకీయాల్లో కలకలంగా మారింది.